అను ట్రైన్ పట్టాల మీదనే ఎందుకు వెళ్తుంది? రోడ్ మీద వెళ్తే బాగోదు కనుక. తిన్నగా ఏది చెప్పావుగా? తిన్నగా ఏది అడగవుగా. అబ్బో సేమ్ నీలాంటి క్యారెక్టరే నెక్స్ట్ టీమ్ లో రాబోతుంది. లెట్స్ వెల్కమ్ శివప్రసాద్ టీమ్ స్మైలింగ్ సాంబాస్. नंबर 2 7714 गांडफाड़ सुपरफास्ट एक्सप्रेस వీళ్ళకేం పని ఉండదా? ఎప్పుడు ఎక్కడన్నా హలో ఈ ట్రైన్లు ఏంటో ఎప్పుడు వస్తాయో ఏంటో. ఒక్క 10 రూపాయలు ధర్మం చేయనా? ఈ స్టోన్ ఎక్కడో విన్నట్టుందిరా. నా పేరు జయప్రకాష్ అంటారు. ఈమలో ఫ్యాక్షన్ జాయిన్ చేస్తా ఉంటే ఆ సమరసింహారెడ్డి వచ్చి నా 2 కాళ్ళు నరకపోయినాడు. అప్పటి సంది నా బతుకంతా కుక్క బతుకైనది. నిన్ను చూస్తే అచ్చు కోటీశ్వర్లా ఉండవు. ఒక్క 10 రూపాయలు ధర్మం చేయి. అవునరా నేను కోటీశ్వరుణ్ణి. ఇంద్రా పెద్ద ప్రతి ఒక్కడికి ఇదే పని. ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్టు, వీడికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్. రైల్వే స్టేషన్ వీళ్ళతోనే నిండిపోతుందండి. మనం ఎక్కడ ఖాళీ ఉంది? ఎక్కడుంది? చిచ్చి 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 వీళ్ళతో కూడా రైల్వే స్టేషన్ నిండిపోతుంది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. అదేంటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిప్పుకున్నాయి. అమ్మా ఒక్క 10 రూపాయలు ధర్మం చేయమ్మా. అచ్చు అనుషులా ఉండవు. నువ్వేనా దానం చేసింది? నేను కూడా వచ్చేస్తా. ఒరేయ్ నేను కూడా ముష్టి చేసుకుంటాను. 5 నిమిషాలు ఆగరా. నీ ముష్టి నాకేం వద్దులే. ఒరే 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 అలా అనకరా. ఒక్కసారి చూడరా. ఏమిరా చూసేది? ఇదిగో ఏమిరా 20 రూపాయలు గబ్బున ఎలా? ఓహో ఇది చూడు. అంటే నేను ఎవరికిచ్చిన 500 అంటే ఆ దానం చేస్తాను. 500 రూపాయలు. రై అన్న తీసుకుని 400 ఇచ్చిరా బాగోదు. రేపు ఇస్తలేపా. ఏం పప్పు ఎవండే ఎవండే మాస్టర్ గారు ఏమైందిరా? గౌతమి వచ్చిందా? గౌతమి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? చెన్నై ఇలా సెటిల్ అయిపోయింది. గారు గౌతమి గురించి అడుగుతూ ఏంటంటే మాట్లాడతాడు ఏంటయ్యా? రై ఏంట్రా స్టోను? మా ఫ్యామిలీలో స్టోన్ అలాగే ఉంటది. అయినా నాకు తెలియకడుతున్న ట్రైన్ గురించి అడుగుతుంటే కమలాసన గౌతమి అంటారంటే. ఇప్పుడు ఏం కావాలరా నీకు? గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చిందా రాలేదు కనుక్కుంటున్నా. పోయి ఎంక్వైరీలో అడుగు. అడిగి నాకు గొడవైంది, అందుకే నిన్ను అడుగుతున్నా. నేను వేరే ఎంక్వైరీలో ఉన్నాను. పోయి అడుగు. ఇదిగో బాబా, ఆ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో రాజేంద్ర ప్రసాద్లా ఉన్నాడు. కొంచెం చెప్పొచ్చు కదా. ఒరే మీ ఫ్యామిలీ లేడీస్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు లేడీస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయినా గౌతమి ఎక్స్ప్రెస్ ఇక్కడికి రాదు. అక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది, అక్కడికి వెళ్ళు. అంతవరకు ఇక్కడ 45 నిమిషాలు పడుతుంది. ఎక్కడే ఉండు. ఏంటి ఇక్కడ 45 నిమిషాలు టైం ఉందా? ఏమన్నారా ఇద్దరికిద్దరు? ఇది ఏంటి? ఏదో మిషన్ లాగా ఉంది కదా. ఒక్కసారి స్టోన్ అప్. ఏంట్రా నీ డిస్టర్బెన్స్? ఇదేంటిదండి? అది వేవింగ్ మిషన్ రా. నాకు కుట్టు మిషన్ తెలుసు, వాషింగ్ మిషన్ తెలుసు. ఇది మిషన్ అండి. అందులో 2 రూపాయలు వేస్తే నీ జాతకం మొత్తం చెప్పేస్తుందిరా. జాతకం చెప్పుద్దా? అంటే లోనేమైనా చిలకలు ఉన్నాయా జాతకం చెప్పడానికి? చిలకలు లోపల ఎందుకు ఉంటాయిరా? రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ కోసం అలా 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 ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంటికి ఎలా చెయ్యాలంటే 2 రూపాయల మీద కన్నం నుంచి అలా వేసావనుకో, కింద కన్నం నుంచి ఇలా 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 చిన్న పేపర్ వస్తుంది. అదే నీ జాతకం. మీ ఆయనకి ఏదో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చెక్ వచ్చినట్టు ఎందుకంత బోడి చిన్న పేపరే కదా. పాప నీ స్టోన్ నువ్వును బాబు కడికడికి డిస్టర్బెన్స్. చదివి పెడతారా? పెద్ద నిశానిగల్లాగా ఉన్నా. ఇది కూడా రాదా? ఇలాగే
ఓకే. పేరు శివప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, బరువు 69 కేజీలు, ఊరు నిడదవోలు. నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. ట్రైన్ రావడానికి ఇంకా 30 నిమిషాలు పడుతుంది. అమ్మయ్యా, అలా ఉండరా ఇందులో. ఏమండి? అంతా కరెక్ట్ గానే ఉంది కదా? నా గురించి నీకు కూడా నీ డీటెయిల్స్ తెలివి ఈ మిషన్ కల తెలిసిందే. నాకేదో మిషన్ మీద డౌట్ కొంత ఈ రోజు తాడుపడి తెలిసేసుకుంటాను. ఒక్క పళ్ళుంటు యావండి ఆ తెప్పాల ఇస్తారా? ఒరేయ్, ఇది తప్పేలా కాదురా, హెల్మెట్ అంటారు. అది ఏదో ఒకటి అండి. మళ్ళీ వచ్చింది కదా. అయ్యా, గడికి నీ డిస్టర్బెన్స్ నువ్వు. మళ్ళీ జాతకం వచ్చి పేరు శివప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, బరువు 69 కిలోలు, ఊరు నిడదవోలు. నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది అని ఉంది ఇందులో. ఏందా? అయ్యో బాబాయ్, ఏంటి మళ్ళా కరెక్ట్గా చెప్పింది? నన్ను మోసం చేస్తుందా పల్లెటూరు రోడ్ అని చెప్పేసి నాకు తాడు పెట్టి తెలుసుకోవాలి. ఇలా కాదు, ఓ పని చెప్తాను. చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారా మీరు. తప్పదా? తప్పదని చెప్పింది కదా. ఎలాగి? పేరు శివప్రసాద్, నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. ఒరే తింగరోడా, ట్రైన్ వెళ్ళిపోయి 5 నిమిషాలు అయిపోయిందిరా. ట్రైన్ పోయిందా? ఏంటి ఎదవకోలే ఈ గురించే వచ్చేసింది. అయ్యో బాబాయ్, ఎంత గొడవ జరుగుతున్నాడు చూడు, ఎంత రొమ్మ చేస్తున్నాడు. ట్రైన్ వెళ్ళిపోయింది, నీ వల్ల ఏం చేయమంటావు ఇప్పుడు? ఓ అదా, ఏం పర్వాలేదురా. నేను వైజాగ్ వెళ్తున్నాను, ఇప్పుడు ఆ ట్రైన్ వస్తుంది. ఇగో నువ్వు జనరల్కి వెళ్ళి ఎక్కు, నాది రిజర్వేషన్. అలాగే, నా బుర్ర మీరు వెళ్ళండి, ట్రైన్ వస్తుందంట. వచ్చేస్తుంది ట్రైన్, రండి. బాబుగా ట్రైన్ లో పడుకున్నాడు చూడాడు. ఒరే పొట్టడా, లేరా? ఇది ఏమన్నా మీ బాబు గారి ట్రైన్ అనుకుంటున్నావా? రాత్రి నుండి నిద్ర లేదమ్మా. కొంచెం అలా జరిగితే నేను మా ఆయన. అమ్మాయి చాలా బాగుంది, సీట్ ఇచ్చి బుట్లో పడేద్దాం. రామ్మ వచ్చి ఇక్కడ కూర్చో. ఏమండి? ఏంటండి అది? అది చైనే. అది చైనా. సైకిల్ చైన్ ఇంత ఉంటుంది, మరి ట్రైన్ ఎంత పెద్దగా ఉండాలి కదా. ట్రైన్ కి అంతే ఉంటది. నువ్వు అది పట్టుకుని పుచ్చుకుని అనుకో, ట్రైన్ పసుకుని ఆగిపోతుంది. ఏమండి, నాకు చిన్నప్పటి నుంచి కోరిక దాని లాగనా. ట్రైన్ లాగే మనకి ఇప్పుడు టీటీ గాడు వస్తాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి? వస్తే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఫైన్ కట్టమని నెత్తి మీద కూర్చుంటాడు. ఎంత కట్టాలి? ఎంత కట్టాలంటే 500 రూపాయలు ఫైన్ వేస్తాడు. నేను ఇస్తానులే. 500 రూపాయలు అంత డబ్బు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? అదే అండి, మన పెళ్లి రోజుకి గిఫ్ట్ గా కొనుక్కోమని 3000 ఇచ్చారు కదా. నేను 3000 ఇచ్చిన. 500 నోట్లు 3000 ఇచ్చారు కదండి. 500 నోట్లు ఇచ్చిన. అవును, ఒక దానిపైన ఎస్ ఏ అని రాసాం. ఎస్ అంటే శివప్రసాద్, ఏ అంటే అనిత అని రాసాము కదండి. అవును, మన పెళ్లి రోజున శివాన అనిత అని 6 నోట్లు ఇచ్చిన. 500 నోట్ల. ఓకే పోనీలే, ఒక 500 నోట్ ఆ టీటీ గారికి ఇచ్చేసి మిగిలిన డబ్బుతో మన ఊరు వెళ్ళిపోతాం. నా దగ్గర ఉంచుతాను నేను. ఓకేనా? ఇప్పుడు లాగమంటారా? అది పడుకున్నారు, డిస్టర్బ్ చేయబాక. అమ్మో, టీటీ గారు వచ్చేస్తాడేమో. మనంతా మేనేజ్ చేసుకుందాం. ఎవరి ట్రైన్ లాగి ట్రైన్ ఆపింది? సార్, ఈడి నల్లగా ఉన్నాడు. ఈడే ఆడి చైన్ లాగాడు. నా కళ్ళతో చూసాను. అవునవును, ఈడే లాగాడు. సౌండ్ ఏంటి అసలు? చైన్ లాగి ట్రైన్ ఎందుకు ఆపావురా? నేను ట్రైన్ చైను అమ్మ తోడు సార్, మొదటి ప్రామిస్ సార్, నేను లాగలేదు సార్.
వీళ్ళిద్దరు చెప్పారా నువ్వు లాగేమని? వీళ్ళిద్దరు చెప్పారా? ఈ నల్లటే చైన్ పుసుకులాగా అంతకని చెప్పిన ఒరే ఒరే వద్దు రాబు ట్రైన్ ఆగిపోద్ది టీటీ గారు మంచోడు వచ్చాడంటే ఊరు కూడా అన్నాను ఆయన ఈడే లాగాడండి. వీళ్ళు పక్కా చూశారంటే నేనే లాగాను సార్. నువ్వు చైన్ లాగినందుకు ఫైన్ కట్టాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఫైనా సార్? ఎంత కట్టాలి సార్? 500. 500? ఒక్క నిమిషం సార్. సార్ ఏంటంటున్నావు? అదే సార్ పర్సు లేదు సార్. పర్సు ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు సార్. పర్సు పోయిందా? సార్ ఎట్లా ఎక్కడ చూడు. లేదు సార్, ఇక్కడ లేదు సార్. నా పర్సు ఎవరు తీసుకుంటుంది సార్. చూడు సార్, నా పర్సు నీకు ఇక్కడ ఎవరి మీద అనుమానం ఉందా నీకు? ఇక్కడ నాకు ఇక్కడ ఏంటో మాట్లాడుతున్నాను. ఒకసారి ఇచ్చారా? చూడు ఒకసారి. ఏమి పై చూపలేట్టు నాకు చూపించు. అవి నా డబ్బులు నా డబ్బులు తీయకపోతా నీకు ఇప్పుడు. నీవెంత పోయావురా? సార్ 3000 సార్. అన్ని 1000 రూపాయల నోట్లు కదా? కాదు సార్, 500 రూపాయల నోట్లు సార్. 6 సార్. ఏమైనా అనుమానం చెప్పు. దాని మీద సార్ ఎస్ ఏ అని రాజు ఎస్ అంటే ఏంటట్రా? ఎస్ అంటే శివారెడ్డి సార్. ఏంటే అబ్బో మెల్కలు. అనసూయ. సరిగ్గా ఉన్నారా? ఇదిగో డబ్బులు డబ్బులు చల్లుకుంటా పోలీసులకు చేస్తావురా? ఓకే సార్. అయినా నువ్వు ఏం చేస్తావురా? డబ్బులు తప్పేసావా? నువ్వు కూర్చోగా ఫైర్ కట్టు సార్. ఎంత సార్ మన పేమెంట్? చెప్పరా? 500. 1 2 3 4 5 6 తీసుకో సార్. ఇప్పుడు ఏ స్టేషన్ వస్తావు సార్? విజయవాడ స్టేషన్ వస్తుందిరా. నాకు అవసరం, నేను ఇక్కడ దిగిపోతాను సార్. నువ్వు దిగాల్సింది కాచి కొరకదురా. పిచ్చి గారిది ఇక్కడ ఇది అవసరం ఉంది రా. దిగేస్తా. నేను మోనార్కులు, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు మూర్ఖుడు, నిన్ను అందరం మోసం చేస్తాం. జడ్జెస్ కామెంట్స్ ఎలా ఉంటాయో విందాం. ఏం టీమ్ అయ్యా మీది నిజంగా. అండ్ టీమ్ లీడర్ కూడా హ్యాట్స్ ఆఫ్. హరికిషన్ గారు, రిహార్సల్స్ చేస్తే వచ్చే పర్ఫెక్షన్ ఏంటో మీ టీం ద్వారా తెలుసుకోవచ్చు. ఇమిటేషన్, వేరియేషన్స్ ఇవి చాలా బాగా చూపిస్తున్నారు. స్కిట్ కి కూడాను చాలా బాగుంది. స్టేషన్ లో లేడీస్ కనబడుతూ ఉంటారు, జస్ట్ అట్లా నిలబడి బొమ్మలాగా వచ్చేపోయే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని పడేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. 2 days బ్యాక్ ఎయిర్పోర్ట్ లో నాకు అలాంటి క్యాండిడేట్. నేను చెప్తా శివ సంగతి. నేను చెప్పనా? దుబాయ్ ఈవెంట్కి వెళ్ళాం, మేము షాపింగ్కి వెళ్ళాం. శివరెడ్డి మొత్తం అదంతా తిరుగుతున్నాడు. ఒక కత్తి లాంటి ఫిగర్ కనిపించిందండి. అమ్మ తోడు ఇప్పుడు విజయ్ ఎంత చేశాడో అంతకు 100 చేశాడు. పెళ్లి కాలేదప్పటికి మళ్ళీ మధ్యలో వచ్చి ఈ ఫోర్స్ లో విజయ్ 500 ఇచ్చేసినట్టుగా నేను తనకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చా. మిసెస్ స్వాతి శివారెడ్డి వింటున్నారా, చూస్తున్నారా? హలో అక్కడ దాకా ఎందుకు? హరికిషన్ గారు మీరు చెప్పండి. అందరూ పర్ఫెక్ట్ గా చేస్తే స్కిట్ డెఫినెట్ గా హిట్ అవుతుంది. అది నిరూపించారు. వెరీ గుడ్. పాయింట్స్. పాయింట్స్.